రుజువు దొరికిందనేది కూడా మనం చెప్పొచ్చు. రైట్. ఇక ఫైనల్గా ఈ మధ్యనే మనం చూసాం ఎంజీ రావు గారు ఒక ట్రైన్ నుంచి అగ్ని క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది భారత్. త్వరలో బంగాళాఖాతం నుంచి అగ్ని 6 కానీ లేకపోతే సూర్య క్షిపణిని కానీ ప్రయోగించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి? సూర్య క్షిపణి లేదా అగ్ని 6 దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. ఇప్పుడు బంగాళాఖాతంలో అంటే ఇండియా ఏం చేస్తుందంటే, ఇండియా రీసెంట్గా ఒక నోటం అనే ఒక నోటీస్ని జారీ చేసింది. మనం మ్యాప్లో చూడొచ్చండి. నోటం, ఈ నోటం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో సుమారు 3500 కిలోమీటర్ల పాటు ఎవ్వరూ కూడా ఈ సమయంలో ఈ సమయం నుంచి ఈ సమయంలో అక్టోబర్ మాసం చివరిలో ఎవరు వెళ్ళొద్దు. ఇది ఏంటంటే నోటం అంటే నోటీస్ టు ద ఎయిర్ మెన్ అంటారు. ఎయిర్ మెన్ అంటే ఇక్కడ షిప్పులు నడిపేవాళ్ళు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్లు నడిపే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ మిలిటరీ ఎవరు నడిపినా వాళ్ళకి మేము మిసైల్ ప్రయోగించబోతున్నాం, మీకు ఆపద ఉంటుంది, ఈ టైంలో వెళ్ళొద్దు, తర్వాత మమ్మల్ని అడగొద్దని చెప్పడం అది నోటీస్ టు ఎయిర్ మెన్ అంటారు. ఈరోజు ఇది జారీ చేసింది ఇండియా. అది ఎందుకు అంటే ఒక మిసైల్ టెస్ట్ చేయబోతుంది. ఈ మిసైల్ టెస్ట్ ఏది టెస్ట్ చేయబోతుంది అని పరిశీలించడానికి చైనా స్పయింగ్ షిప్ ఒకటి ఉంటుందండి, యువాంగ్ వ్యాంగ్ 5 అని, అది వచ్చి బంగాళాఖాతంలో ఉంది. అమెరికా కూడా స్పయింగ్ షిప్ ఒకటి పంపింది అక్కడికి, దాన్ని వెస్టర్న్ పసిఫిక్ కమాండ్ నుంచి. అది కూడా అసలు ఇండియా ఏం చేస్తుందో దాన్ని ట్రాక్ చేయడం, దాని పవర్ ఎంతో చూడడానికి పంపిస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లోనే ఉన్నారు వాళ్ళు స్పయింగ్ షిప్లు కూడా. అంటే ఏంటి, ఇండియా తప్పకుండా ఒక మిసైల్ టెస్ట్ చేస్తుంది. ఇది ఎంత విచిత్రం అంటే ఫస్ట్ ఈ నోటెం అనే దాన్ని 1500 కిలోమీటర్లు పెంచారు, తర్వాత 2500 కిలోమీటర్లు, తర్వాత 3500 కిలోమీటర్లు. అంటే 3500 కిలోమీటర్లు ఒక టెస్ట్ చేస్తున్నారు అంటే దాని రేంజ్ అనేది దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ అంతా ఎక్కువ టెస్ట్ చేయరు ఒక డెమోన్స్ట్రేషన్లో. కాబట్టి ఇండియా తప్పనిసరిగా ఏదో చిన్న మిసైల్ టెస్ట్ చేయడం లేదండి, తప్పనిసరిగా అగ్ని 6 కానీ సూర్య మిసైల్ అవ్వచ్చు. అగ్ని 6 అని చాలా ఎక్స్పర్ట్స్ అనొచ్చు, కానీ అగ్ని 6కి సూర్య ఏదో తెలియదు అనమాట. ఇండియా సూర్య చేసింది అగ్ని చేసో తెలియదు. బట్ నా అభిప్రాయం అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే బేస్డ్ ఆన్ మై అసెస్మెంట్, ఇండియా సూర్య మిసైల్ టెస్ట్ చేయబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అగ్ని 5ని మనం ప్రయోగించాం. అగ్ని 6 అనేది ఏంటంటే సూర్య అగ్ని 5 లాగానే ఉంటుంది. అగ్ని 6 ఏంటంటే రేంజ్ ఎక్కువ, 8000 కిలోమీటర్లు ఉంటుంది అగ్ని 6. దాన్ని కాదండి, ఇంకా అల్టిమేట్ మిసైల్ ఒకటి ఉంటుంది అనమాట, అది సూర్య. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో ఇందిరా పాలనలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో మొదలైందే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఫస్ట్ 6 మిసైల్, ఇప్పుడు సూర్యతో 7 అవుతుంది. అదేంటంటే అగ్ని, నాగ్, త్రిశూల్, ఆకాష్, తర్వాత పృథ్వీ, అదేవిధంగా ఈ అగ్ని, తర్వాత ఇప్పుడు సూర్య. ఈ సూర్య కూడా అందులో భాగమైందనమాట. ఈ సూర్య అనేది ఏంటంటే 24 మ్యాక్ స్పీడ్ అండి, ధ్వని వేగం కంటే 24 రెట్లు వేగంగా, అంటే గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని రేంజ్ చెప్తే ప్రపంచంలో ఏ భాగాన్నైనా కొట్టగలదు, 16,000 కిలోమీటర్ల రేంజ్. అంటే ఏంటి, చైనాని తుత్తునీయలు చేయగలదు, మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి సిటీని మనం కొట్టగలుగుతాం. అంటే ఏంటి, ప్రపంచంలో ఇంకా ఏ దేశాన్నైనా మీదైనా మనం క్షిపణులను ప్రయోగించవచ్చు ఈ సూర్య మిసైల్తో. ఇప్పుడు అమెరికాతో మనకు శత్రుత్వం వస్తుంది. మనం అనుకుంటాం అమెరికా కూడా డిగో గార్షియాలో అక్కడ గామ్లో బాలిస్టిక్ మిసైల్ని, దాని యొక్క మైన్యూట్ మ్యాన్ లాంటి క్షిపణులను ఇండియా మీదకి ఎక్కువ పెట్టింది, న్యూఢిల్లీ మీద. మరి మనం కూడా అమెరికాతో యుద్ధం చేయాలంటే పరిస్థితి ఏంటి? కాబట్టి మనం సూర్య ఉండాలి, అమెరికాని కొట్టగలిగే విధంగా మనకు సూర్య ఉండాలి. సో రష్యాకు ఉన్నాయి, చైనాకు ఉన్నాయి, మనకు కూడా ఉండాలి, ఉత్తర కొరియాకు కూడా ఉన్నాయి కనీసం. సో మనకి కావాలి. సో ఇది వచ్చిందంటే సూర్య మిసైల్ వస్తే గ్లోబల్ పవర్ అని చెప్పడం అనమాట. అది మోడీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇండియా విశ్వగురు మోడల్ పవర్ అయిపోయింది, గ్లోబల్ పవర్ అయిపోయింది ఆర్థికంగా కూడా. సో మిలిటరీ పరంగా అవ్వాలంటే ఇంకా అల్టిమేట్ మిసైల్ అంటే ప్రపంచంలో ఉన్న అమెరికాకున్న మైన్యూట్ మ్యాన్, రష్యాకున్న ఇటు సాతాన్ RS-24, RS-28, తర్వాత చైనాకున్న డాంగ్ ఫెంగ్ లాంటి క్షిపణులతో ఇంకా పోటీ పడాలంటే ఇండియాకి ఈ సూర్య ఉండాలి. కాబట్టి అందుకని ఇండియా ఈ సూర్య మిసైల్ని ప్రయోగించబోతుందని నా అభిప్రాయం. బంగాళాఖాతంలో మనం ప్రయోగిస్తాం, దాన్ని ట్రాక్ చేయడానికి ఇటు చైనా, అమెరికా వచ్చినాయి అనమాట. అవి దడదడలు ఆడిపోతున్నాయి. ఎందుకంటే సూర్య మనం ప్రయోగించేస్తే మనం ఇంకా అచీవ్ చేయవలసింది ఏమి ఉండదు, ప్రపంచంలో దేన్నైనా కొట్టవచ్చు. కాబట్టి 24 మ్యాక్స్ స్పీడ్తో 16,000 కిలోమీటర్ల రేంజ్తో, అది కూడా మిర్వ్ టెక్నాలజీతో, ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకున్నది ఈ సూర్య మిసైల్. దీని ప్రయోగాన్ని మనం కొన్ని గంటలు, కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. ఇండియా మాత్రం అగ్ని 6 అని చెప్పొచ్చండి, కానీ అగ్ని 6 మాటను ఉన్నది సూర్య మిసైల్. ఎందుకంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజామ్ MTCR అనేది ఒక ఒప్పందం ఉంటుంది, అంతర్జాతీయ ఒప్పందం.
దాని ప్రకారం ఒక రేంజ్ దాటితే ఆంక్షలు వస్తాయి అనమాట, మన టెక్నాలజీ రెస్ట్రిక్షన్. అందుకని ఇండియా సూర్యాన్ని ప్రయోగించిన సూర్యాన్ని చెప్పకపోవచ్చు, అగ్ని-6 అని చెప్పవచ్చు. అగ్ని-6 ప్రయోగించిన పరీక్షించిన సూర్య ప్రయోగించిన ఒకటే, అది అమెరికాకి చైనాకి దడ, వాళ్ళ ఆధిపత్యం కూడా పోబోతుంది. ఇండియా ఇంకా గ్లోబల్ సూపర్ పవర్ మిలిటరీ పరంగా అనేది మనం ఈజీగా మనం చెప్పవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి